కథని కొంచెం అటు ఇటుగా చేసి మనందరినీ ఇప్పుడు హిలేరియస్ గా నవ్వించడానికి వచ్చేస్తున్నారు బుల్లెట్ భాస్కర్ అండ్ నామి సుధాకర్ స్టీ. కళ్ళలో ఉన్నదేదో కన్నులకే తెలుసు, కళ్ళలో ఉన్నదేదో కన్నులకే తెలుసు. అంతులేని కథ. అమ్మా గీత, ఎక్కడికి వెళ్తున్నావమ్మా? ఇంటర్వ్యూకి వెళ్తున్నానమ్మా. ఆడపిల్లవు నువ్వు ఉద్యోగం చేయడం ఏమిటమ్మా? మళ్ళీ ఏం చేయమంటావమ్మా? కన్న తండ్రి కన్న బిడ్డల కలలు కళ్ళలు చేసేసి కంటికి కనిపించకుండా వెళ్ళిపోతే ఏం చేయమంటావమ్మా? నువ్వు లోపలికి వెళ్ళమ్మా, నేను ఇంటర్వ్యూకి వెళ్ళేసి వస్తాను. ఎక్స్క్యూజ్ మీ. నిలి నీ కురుల నీలాల మేఘాల విరిసింది మల్లిక నారాగమాలిక. ఎలా ఉన్నావు గీత? ఇంకా గుర్తున్నానా గోపి? మర్చిపోయావు అనుకున్నా. రేయనక పగలనక రేయనక మన కాలేజీలో జరిగిన ఆ ప్రేమ ఎలా మర్చిపోతాను గీత? రేయనక పగలనక తిరిగిన రోజులు గుర్తున్నాయి, కానీ మీ అమ్మ కోసం నన్ను నడి రోడ్లో వదిలేసావే, అది గుర్తులేదా గోపి? నాకు అర్థమైంది గీత. ఆ రోజు అమ్మకిచ్చిన మాటతో నీ ప్రేమను కాదన్నా, కానీ ఇప్పుడు చెప్తున్నాను గీత, మా అమ్మని ఎదిరిస్తాను. ఒక్క నిమిషం గీత. బాబు, అమ్మా అమ్మా, ఒక్కసారి అమ్మాను బాబు, అమ్మా ఇంకొక్కసారి అమ్మాను బాబు. అమ్మా. చాలు బాబు, త్వరగా వచ్చే. ఉంటానమ్మా. గీత గీత. గోపి, ఇంకొకసారి గీత అని పిలవకు గోపి, పిలవకు. నువ్వు ఇంకా అమ్మ చాటు బొమ్మవే గోపి. గీత 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 గీత. అమ్మా అమ్మా అమ్మా, నీ కోసం 10 సార్లు కాదమ్మా, 100 సార్లు కాదమ్మా, 1000 సార్లు కాదమ్మా, 1,00,000 సార్లు అమ్మా అమ్మా అమ్మా. మాట్లాడుతుంది అమ్మ కాదు గోపి. గీత, నువ్వు మారుతావని మనసులో ఒక చిన్న ఆశ ఉండేది. గీత. ఆ ఆశ కూడా ఆవిరైపోయింది గోపి, ఆవిరైపోయింది. అమ్మా. కళ్ళలో ఉన్నదేదో కన్నులకే తెలుసు, కళ్ళలో ఉన్నదేదో కన్నులకే తెలుసు. ఎక్స్క్యూజ్ మీ, మై కమిన్ సార్? యా కమింగ్. ఎంతకీ నీ పేరు? గీత సార్. నిన్ను కొన్ని ప్రశ్నలు అడుగుతా, మీరు అడిగిన వాటికి సమాధానం చెప్పడానికి నేను వచ్చాను సార్. జారితే తీసుకోలేనిది, మాట. జారకుండా చెప్పగలిగేది, పాట. అన్నిటికన్నా ప్రపంచంలో స్వచ్ఛమైనది, తల్లి ప్రేమ. వెచ్చనైనది, అది చెప్పబట్టా? వందనం అభివందనం నీ అందమే. ఆడదాని కౌగిలి అన్నిటికన్నా వెచ్చగా ఉంటుంది. ఆడదంటే నీ దృష్టిలో అంత చులకనా? ఇప్పుడే నిరూపిస్తా. నీకు కాబోయే ముగ్గురికి 2 చెల్లెళ్ళుంటే, ఆ ఆడపడుచులుంటే నువ్వు ఎలా ఫీల్ అవుతావు? ఆడపడుచుకున్న ఇంటికి ఆడది కోడలుగా వెళ్ళాలంటే ఎప్పుడైనా బాధపడుతుంది. బాబు గారు, మీరు కాబోయే ఆ భార్యకి 5 చెల్లెలుంటే మీరు ఫీల్ అవుతారా? భార్యకి చెల్లెలుంటే పర్లేదు. బాంపర్ ఆఫర్ చూసావా? ఇది మగవాళ్ళ గొప్పతనం. మీ ఆడవాళ్ళు ఎప్పుడూ మా వెనకాలే ఉంటారు. గీత, ఎవరం అనేది పాల పొంగు లాంటి. పొంగు వచ్చినప్పుడే వాడుకోవాలి, విరిగిపోయిన తర్వాత ఏమీ చేయలేదు. ఆలోచించు, నాకంటే మంచి మొగుడు నీకు దొరుకుతాడా? నాకు కొద్దిగా సమయం కావాలి. ఎంత టైం అయినా తీసుకో. ఇక ఈ పాటతో నాకు అవసరం లేదు. థాంక్ గాడ్. నా మనసు మీద ఉన్న ప్రేమని రాజాబాబుతో ఈ రోజు చెప్పడానికి వెళ్తున్నాను. మసక మసక చీకటిలో మల్లె తోట వెనకాల మా పటేల కలుసుకో. ఎక్స్క్యూజ్ మీ. ఎవరు ఆయన ఉన్నారా? ఆయన ఇప్పుడు ఎవరితో మాట్లాడే పని లేదు ఆయనకి. అది చెప్పడానికి నువ్వెవరు? అది అడగడానికి నువ్వెవరే? నేను ఆయన పియ్యేని. అంటే ఆయనని వశపరుచుకొని నీ ఒడి కవ్విలిలో పిసికేసి ఒక్కిరి బిక్కిరి చేసిన ఆ ఆడదానివి నువ్వే కదా? అది నన్ను కొట్టింది రాజా.
ఎవరు? అదే ఓ గీత. తాగిన తర్వాత కూడా నేను గీతని గుర్తున్నానా? గీత తను నా చిన్ననాటి స్నేహితురా. తనకు క్షమాపణ చెప్పు. చెప్పను చెప్పను చెప్పను. కరెక్ట్ పని చేసావు రాజా, కరెక్ట్ పని ఒక చేసావు. ఆడదాన్ని కొట్టడానికి నీకు ఎంత ధైర్యం? తను నా స్నేహితురా. ఎప్పుడూ నేను బాగుండాలని బాగుపడాలని చెబుతూ ఉంటుంది. గుండెల్లో గుప్పెడంత ప్రేమ నింపుకొని నా ప్రేమ నీకు చెప్పడానికి వచ్చిన నేను పరాయిదాన్ని అయిపోయాను. నేను తాగిన మత్తులో ముచ్చుతున్నది నీకు స్నేహితురాలైపోయిందా? ఏ పోవే పో. పో, పో, పోవే, ఎందుకున్నావు? పో, పో. ప్రతి ఒక్కరు ఒకరు గుర్తుపెట్టుకోవచ్చు. లవ్ లో ఫెయిల్ అయితే మహా అయితే గడ్డం పెంచుతాం. అదే ఒకవేళ లవ్ లో పాస్ అయితే దానికి పుట్టిన పిల్లల్ని పెంచుతూ ఉండాలి. బాబు పెళ్లి ఏర్పాట్లు అవి తొందరగా చేయండి అమ్మా, పంతులు గారు వచ్చేసారు. పేర్లు పెట్టండి తొందరగా, ముహూర్తం కూడా దగ్గర పడిపోతుంది. బాబు పెళ్లి కొడుకుని తీసుకురండి. ఆకాశ దేశాన ఆషాఢమాసాన మెరిసేటి ఓ మేఘమా మెరిసేటి ఓ మేఘమా. గీత నా తప్పు తెలుసుకున్నా, దానికి క్షమించు. నా స్నేహితురాన్ని దూరం చేసుకున్నా. నువ్వు నీ స్నేహితురాలను దూరం చేసుకునే లోపు నేను నీకు దూరిమోపే పరిస్థితి వచ్చింది రాజా బాబు. ఎంత పని చేసావు గీత, ఎంత పని చేసావు. తలుపు మూసిన తలవాకికనే పగలు రేయి నిలుతున్నా పిలిచి పిలిచి బదులే రాక అలసి తిరిగి వెళుతున్నా. అమ్మ చచ్చిపోయింది గీత. నీ మీద నాకున్న ప్రేమ కూడా చచ్చిపోయింది గోపి. దరిద్రాలు గీత గీత గీత. బాబు పెళ్లి కొడుకుని తీసుకురండి అయ్యా. అది అండేసుకొని ఆయన అక్కడ. ఏమిటి గీత ఇది? అర్థమైన ఎవరాన్ని మా మీద కోపంతో వాడిని పెళ్లి చేసుకుంటావా? ఆయన నా జీవితంలో దీపాన్ని వెలిగించాడు. ఏమిటి వెలిగించేది? వాడి దీపం 3 నెలలు పోతే వాడి ఫోటో దగ్గర నువ్వు వెలిగించాలి దీపం. గీత నీ ఇష్టం, నేను చెప్పవలసింది చెప్పాను. గీత నీకంత డైలాగ్ లేదు. మాంగళ్య మందురాయ కండే పద్మాయతనే అయిపోయింది. చచ్చాడు. ఇప్పుడు నన్ను పెళ్లి చేసుకో గీత. మనం చక్కగా హ్యాపీగా ఉండొచ్చు గీత. నన్ను పెళ్లి చేసుకో గీత నన్ను నీకు పెళ్లి అందమైన చేసుకో గీత. జీవితాన్ని చూపిస్తాను. గీత 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 తాళి కట్టిన మరుక్షణం ఆయన నా భర్తగా నేను అంగీకరించాను. నీకు పుణ్యం ఉంటుంది గీత. నన్ను పెళ్లి చేసుకో గీత. నన్ను చేసుకో. ఇప్పుడు అమ్మ చచ్చిపోయిందట. ఆడదంటే విలువలేని మీతో గడిచి బతికే కంటే విధవగా సమాజంలో తలెత్తుకొని బతకడం చాలా మేలు. విధవ కాదురా ఎదవ. విధవగా తలెత్తుకొని ప్రపంచంలో బతికేదే మేలు. ప్యాచ్ వర్క్ చేసి వెళ్ళిపోయింది. ఎక్స్క్యూజ్ మీ, మే ఐ కమ్ ఇన్ సార్? Yes, dear. ఏయ్! నీకోసం వెయిట్ చేస్తున్నా. అక్కడికి వెళ్ళు, వాడి దగ్గరికి వెళ్ళు. అలా కథ సుఖాంతం. రోజా గారు బాగుంది. ఒక్కొక్కరి ఎంట్రీ, సాంగ్, ఫైనల్ గా ముసలాన్ని పెళ్లి చేసుకోవడం వాళ్ళు ముగ్గురు వచ్చి బాగుంది, సరదాగా ఉంది. నాగబాబు గారు ఈ అంతులేని కథకి అంతం లేదు. బాగుంది భాస్కర్. అది మంచోడు చేసుకోవచ్చు కదా, పోయి సచ్చేవాడు ఒకటి చేసుకో. బాగుంది. ఓల్డ్ సాంగ్ సినిమాలు నువ్వు ప్యారడీ చేయటం.